ఇంత అందమైన ఎరుపు రంగు మామిడి పండ్లు ఎప్పుడైనా చూసిర్రా? ఇది సాధారణ మామిడి పండు గాదు. టే టేస్ట్ ఒక్కసారి చేస్తే మళ్ళీ మర్చిపోలేరనమాట. మా గార్డెన్‌లో పండిన స్పెషల్ రెడ్ ఐవీ మామిడి పండ్లనమాట. ఇప్పుడు డైరెక్ట్‌గా మీకోసమని. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మా గార్డెన్ ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉన్న ఎల్మేడ్ గ్రామంలో ఉంది. ఇక్కడ మేము సహజంగా పెంచిన రెడ్ ఐవీ మామిడి పండ్లనమాట పండిస్తున్నాము. ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్‌గా పెంచినాం ఇది. అయితే దీని ప్రత్యేకతలు ఏమిటివంటే ఈ మామిడి పండు రంగయితే ఇగో రెడ్ కలర్‌లో ఉంటది. పింక్ షేడ్‌ని కలిగి ఉంటది. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటది. ఇది థాయిలాండ్ వెరైటీ అనమాట. గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఈనంగా చాలా బెస్ట్ అనమాట ఇది. ఇక రుచి వచ్చేసి చాలా తియ్యగా ఉంటదనమాట. జ్యూసీగా ఉంటది. ఫ్యామిలీ మొత్తం ఇష్టపడతారు ఈ పండ్ల కోసమని. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా రుచి చూడాల్సిందే. ఇది ఎలాంటి కెమికల్స్ వాడలేదు ఈ పండ్లు పండియడానికి. మొత్తం ఆర్గానిక్ పద్ధతిలోనే పండించినాం. ఎందుకంటే ఇది ఓన్లీ పశువుల పేడ, వేపపిండితోటే పండించినాం అనమాట మా తోటలో. ఇక హెల్త్‌కి అయితే చాలా మంచిది. మీకేమైనా డౌట్లు ఉంటే మా తోట దగ్గరికి వచ్చి చూసి తీసుకోండి. ఇకపోతే ఇక గార్డెన్ నుంచి నేరుగా ఇంత ఆర్గానిక్ ఫ్రూట్స్ మీకోసమని. ఇక మార్కెట్‌లో దొరికే పండ్ల కంటే ఇవి ఫ్రెష్‌గా ఉంటాయి. చాలా తాజాగా ఉంటాయి. ఫ్రెష్‌గా ఉంటాయి. మా తోట దగ్గరికి వచ్చి తీసుకెళ్ళండి. మీకు ఇంత మంచి వెరైటీస్ అసలు దొరకవు. చాలా స్వీట్‌గా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మా తోట దగ్గరికి మళ్ళీ రావాల్సిందే అనమాట. మా గార్డెన్ వచ్చేసి ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉన్న అంటే 9 కిలోమీటర్స్ ఉంటుంది ఇబ్రహీంపట్నంకు. ఎల్మేడ్ గ్రామంలో ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్‌గా వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఇక బల్క్‌గా తీసుకుంటే అయితే మంచి రేటుకి ఇస్తాం. కొంచెం తక్కువ రేటుకే ఇస్తాము. కాకపోతే ఈ థాయిలాండ్ వెరైటీ చాలా కాస్ట్లీ ఉంటాయి. దీని రేటు గినంగా చెప్తా. ఇక ఇలాంటి న్యాచురల్ అండ్ టేస్టీ మామిడి పండ్లు అస్సలు మిస్ కావద్దు. ఇప్పుడే వచ్చి కొనండి. ఇంత అందమైన ఎరుపు మామిడి పండు టేస్ట్ గినంగా అంతే సూపర్‌గా ఉంటది. మార్కెట్‌లో దొరికేదే కాదు. ఇది ఫార్మ్ స్పెషల్ అనమాట. ఇది మా గార్డెన్‌లో పెరిగిన రెడ్ ఐవీ మామిడి పండ్లే ఈ ప్రత్యేకత కలిగి ఉంటది. ఎలాంటి ప్రత్యేకత అంటే బయట రంగు చాలా అందంగా రెడ్, పింక్ కలర్‌గా ఉంటది. లోపల పండు మాత్రం జ్యూసీగా తియ్యగా ఉంటది. మంచి వాసన, మంచి అరోమా ఉంటది. పూర్తిగా న్యాచురల్‌గా పెంచినవి. ఈ పండు తింటే రుచి చాలా రిచ్‌గా ఉంటది. ఈ థాయిలాండ్ వెరైటీ కేజీ ధర వచ్చేసి 1400-1800 వరకు ఉందండి. మీకు ఎవరికైనా కావాలంటే ఇది తీసుకెళ్ళొచ్చు. బల్క్‌గా తీసుకుంటే మాత్రం కొంచెం రేట్ తగ్గిస్తాము. తప్పకుండా ఫ్రెష్‌గా మా గార్డెన్ నుంచి నేరుగా తీసుకెళ్ళొచ్చు. ఇక క్వాలిటీకి తగ్గట్టు మంచి విలువ ఉంటది. ఇక ఇది అయితే ఆల్రెడీ చెప్పిన ఇది ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉన్న ఎల్మేడ్ గ్రామంలో ఉంది. ఇక మీరు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. ఒక్కసారి మా గార్డెన్‌ని చూసి తర్వాత వచ్చి తీసుకెళ్ళొచ్చు. చూడండి మా గార్డెన్‌ని చూపిస్తున్నా. ఇది అస్సలు తెంపనీయకు మామండి. థాయిలాండ్ వెరైటీ ఎవరైనా వాడు కూడా ఇవ్వండి చూడండి అసలు మా గార్డెన్‌లో ఉన్న మామిడి పండ్లు థాయిలాండ్ వెరైటీ ఇది. అండ్ ఇది చూడండి. ఇవన్నీ ఇంకా అవుతాయి. ఒక 15 డేస్ పడుతుండొచ్చు. తప్పకుండా వచ్చి పర్చేజ్ చేసుకోండి. నేను థాయిలాండ్ వెరైటీ ఇది. అండ్ ఇది నోచ్ మోకా, ఇది కూడా థాయిలాండ్ వెరైటీ. ఇది మొత్తం ఎల్లో అవుతుంది. మా తోటలో 40 వెరైటీస్ ఆఫ్ మామిడి పండ్లు ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలంటే నేను ఇంకా ముందు చాలా అన్ని వెరైటీస్ గురించి వీడియోస్ పెడతా. తప్పకుండా వీడియోస్ చూడండి. తర్వాత మీరు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి నేను ఫోన్ నెంబర్ ఇస్తా.
అప్పుడు మీరు డీటెయిల్స్ తీసుకొని రావచ్చు. నాకు కామెంట్ చేయండి, మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను పర్చేజ్ చేస్తాము. ఇవి విలువైన మామిడి పండ్లు అన్నీ 40 వెరైటీస్ ఉన్నాయి మా గార్డెన్లో. మీకు నా ఛానల్లో 40 వెరైటీస్ గురించి ఉన్న డీటెయిల్స్ మొత్తం అంటే ఆ 40 వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అనే డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన, మీరు ఆ 40 వెరైటీస్ గురించి మొత్తం తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత నాకు కామెంట్ చేయండి. నేను మీకు కావాలి అంటే మీ రెస్పాన్స్ని బట్టి నేను ఫోన్ నెంబర్ ఇస్తా, డైరెక్ట్గా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్లో అంటే మీరున్న అడ్రస్కే డైరెక్ట్ పంపించేలాగా మేము అరేంజ్ చేస్తాం. అంటే మీరు గార్డెన్కి వచ్చి నచ్చినాయి అని నాకు తెలిస్తే తర్వాత నెక్స్ట్ ఇయర్ అరేంజ్మెంట్స్ చేసుకుంటాం అనమాట. మీకు ఇంటికే డైరెక్ట్ వచ్చి పర్చేజ్ చేసుకునేటట్టు మీరు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి మేము ఫ్రూట్స్ను డెలివరీ చేస్తామన్నమాట. ఈ ఇయర్ మాత్రం గార్డెన్కి వచ్చి తీసుకోవాల్సిందే. ఎందుకంటే మేము ఇంకా ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. ఎందుకంటే ఇది 3 years అవుతుంది మేము గార్డెన్ పెట్టి. ఇక మీరు వచ్చేదాన్ని బట్టి మేము నెక్స్ట్ ఇయర్ ఎలాంటి అరేంజ్మెంట్లు చేయాలి అనే దాన్ని ఆధారపడి ఉంటుందన్నమాట. తప్పకుండా వచ్చి పర్చేజ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఆర్గానిక్ ఫ్రూట్స్ కావాలంటే ఇదొకటే కాదు, బంగినపల్లి, హిమాయత్ అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఆల్ వెరైటీస్. ఇవి మాత్రం చాలా కాస్ట్లీ వెరైటీస్ అనమాట, అందుకే చూపిస్తున్నా. ఈ కాస్ట్లీ వెరైటీస్ తినాలి అనుకున్న వాళ్ళకి అది పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా పోతే మీకు ఇంకేమైనా ఫ్రూట్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మార్కెట్ రేట్ కంటే కొంచెం ఎక్కువైనా క్వాలిటీ దగ్గర ఏం తగ్గలేదు. ఇక మొత్తం ఆర్గానిక్ అనమాట, ఆర్గానికే. ఇక లిమిటెడ్ స్టాకే ఉంది. నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. మరిన్ని డీటెయిల్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.